హరిబాబు బలి కాబోతున్నాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే హరిబాబు ఒక బీసీ, రాజలింగమూర్తి ఒక బీసీ, ఈరోజు బీసీలను బలి చేయబోతున్నారా అనేటువంటి అనుమానాలు బలంగా కలుగుతా ఉన్నాయి. కాళేశ్వరం అదే విధంగా వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కేసీఆర్, హరీష్ రావు, అదే విధంగా ఇక్కడ ఇద్దరితో పాటు కేటీఆర్, దీని తర్వాత గండ్ర, ఇక్కడ ఈ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదు? అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కనుక ఏర్పాటు చేసి రాజలింగమూర్తి హత్య విషయంలో ఈరోజు నిజాలు గనక తేల్చగలిగితే ఇక్కడ ఈ లేయర్ అంతా కూడా వీళ్ళంతా బయటకు వస్తారు. ఇక్కడ వీళ్ళు బానే ఉంటారు. ఈయన గంట విక్రమరెడ్డి అగ్రవర్ణం కాబట్టి బానే ఉంటాడు. ఇక కేటీఆర్ వీళ్ళంతా వెలమూలు కాబట్టి బానే ఉంటారు. బలేది ఎవరు? బీసీలు బలవుతారు. ఇక్కడ కొత్త హరిబాబును కనుక విచారించగలిగితే గండ్ర ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు దొరికే అవకాశం ఉంటది. సో అందుకే కొత్త హరిబాబును బలి చేయబోతున్నారా వీళ్ళందరూ? వీళ్ళ రాజకీయ క్రీడలో కొత్త హరిబాబు బలి కాబోతున్నాడా? ఆల్రెడీ ఒక బీసీ బలి అయిపోయాడు, ఇంకో కొత్త హరిబాబు బలి కాబోతున్నాడా అనేటువంటి చాలా పెద్ద విషయాలు మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది.